సో ఖచ్చితంగా ఇది కొంత హోరాహోరీగానే ఓటింగ్ అనేది కీలకమైనటువంటి విషయం అంటే రెండు కూటమిలకి కాంగ్రెస్ పార్టీ కూటమి అనే కంటే కూడా కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలకి కూడా గెలుపు అనేది చాలా కీలకంగా కాబోతున్నటువంటి పరిస్థితి. గెలిచే పార్టీ రేపొద్దున జరగబోయేటటువంటి డెసిషన్ మేకింగ్లో కావచ్చు, వచ్చే ఎన్నికల సందర్భంలో కావచ్చు, అది ఈ చాలా ఒక బేస్ అయ్యే అవకాశం కనపడుతుంది కదా రాజు. ఎస్ ఖచ్చితంగా చక్రి, ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇక దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాల్లోనైతే బీజేపీ అధికారంలో లేదో ఖచ్చితంగా అక్కడ పాగవేయాలని చెప్పి బీజేపీ ప్లాన్ వేస్తుంది. అదే సమయంలో గత ఎన్నికల కంటే ఈసారి మెరుగ్గా ఉన్నామని చెప్పుకుంటున్నటువంటి ఇండియా కూటమి, అంటే కాంగ్రెస్ సారథ్యం వహిస్తున్నటువంటి కూటమి సైతం ఖచ్చితంగా తమ పర్ఫార్మెన్స్ను పెంచుకుంటూ ముందుకెళ్లాలి. ఇప్పటికే గత అంటే మొన్నటి ఎన్నికల కంటే ముందు అంతకుముందు పార్లమెంట్లో చాలా పేలవంగా కాంగ్రెస్ కనిపించింది, కానీ ఇప్పుడు బెటర్గా ఉంది. ఎందుకంటే సీట్లు అనేటివి పెంచుకుంది. ఒక వైపు ప్రతిపక్ష పాత్ర కూడా మేము పోషించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ పార్లమెంట్లో కనిపిస్తుంది. సో జాతీయ రాజకీయాల్లో సైతం ఇప్పుడు ఈ రోజు వచ్చేటటువంటి ఎన్నికల ఫలితాలు ప్రభావాన్ని ఖచ్చితంగా చూపుతాయి. ఎందుకంటే జార్ఖండ్ కావచ్చు, ఇటు మహారాష్ట్ర కావచ్చు. సో మహారాష్ట్ర విషయానికి వస్తే 288 స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం కావడంతో ఖచ్చితంగా మహారాష్ట్ర ఫలితాలు అనేటువంటివి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయాలతో పాటు ప్రత్యేకంగా జాతీయ రాజకీయాలు అంటే పార్లమెంట్లో కూడా దీని ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే ఇక్కడ ఈ రెండు పార్టీలు సైతం తమ కూటమే గెలవాలనే ఆలోచనతోనే ముందుకెళ్లారు. సో ఖచ్చితంగా గెలుస్తుందనే ఆశను కూడా ఇప్పటి వరకు వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఆ స్థాయిలోనే ఎఫర్ట్స్ కూడా పెట్టారు వాళ్ళు అక్కడ. కానీ ఓటర్స్ ఏ విధంగా తీసుకుంటారు ఏందనేది కూడా కొంత కీలకంగా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా నిజంగా వీళ్ళకు పరీక్ష లాంటిది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల తర్వాత హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరిగాయి. సో హర్యానాలో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుందనే ఎక్స్పెక్టేషన్ కనిపించింది. సర్వేలు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, అందరూ కూడా అదే విషయాన్ని స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ కేంద్రంలో ఏ విధంగానైతే మూడోసారి బీజేపీ అంటే ఎన్డీఏ అధికారంలోకి వచ్చిందో అదేవిధంగా హర్యానాలో మూడోసారి అధికారంలోకి వచ్చి బీజేపీ చరిత్ర సృష్టించింది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అలాంటి బీజేపీ ఏ విధంగానైతే ముందుకు వెళ్తుందో దానికి ఖచ్చితంగా కళ్ళెం వేయాలనే ఆలోచనతో కొంత కాంగ్రెస్ పావులు కదిపింది. దానికి అనుగుణంగానే నిజంగా సీట్ల షేరింగ్లో సైతం ఎక్కడా ఎటువంటి భేదాభిప్రాయాలు రాకుండా కొంత సీట్ల షేరింగ్ విషయంలో కూడా జాగ్రత్త పడ్డారు. దానికి అనుగుణంగానే మహారాష్ట్రలో పూర్తి స్థాయిలో ప్రచారం విషయంలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలకు ఇచ్చేటటువంటి ప్రాధాన్యత విషయంలో కావచ్చు కాంగ్రెస్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. అయినప్పటికీ కూడా ఈరోజు వచ్చేటటువంటి ఫలితాలు మాత్రం రెండు వర్గాలను అటు బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు ఇద్దరిని టెన్షన్ పెడుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి రాష్ట్రంలో పాగా వేయడం అనేది ఖచ్చితంగా అవసరం. కానీ అదే సమయంలో ఇప్పుడు మహారాష్ట్రలో స్థానిక పార్టీలదే హవా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎన్సీపీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి శివసేన కావచ్చు, వాటి నుంచి చీలిక చేసుకుని బయటకు వచ్చినటువంటి నేతలు కావచ్చు. సో ఏదేమైనా మహారాష్ట్ర రాజకీయాలు అనేటువంటివి జాతీయ రాజకీయాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ఫలితాల ప్రభావం అనేది ఖచ్చితంగా కనిపించే అవకాశాలు అయితే స్పష్టంగా ఉంది. చక్రి రైట్, ఇది వెరీ ఆబ్వియస్ అయినా కూడా వయనాడు గురించి మాట్లాడుకోవాలి రాజు. వయనాడుకి సంబంధించి పోలింగ్ శాతం తగ్గింది, దాదాపు 10% పోలింగ్ శాతం తగ్గినటువంటి పరిస్థితి. పోయినసారి రాహుల్ గాంధీ పోటీ చేసిన దానికి ఇప్పుడు ప్రియాంక గాంధీ పోయింది. ఇప్పటికే ఆవిడ 20,000 ఓట్ల ఆధిక్యంలో కనపడుతున్నటువంటి పరిస్థితి, గెలుపు చాలా లాంఛనంగా కనపడుతోంది. సో ఏంటి ఎట్లా ఉందనుకోవచ్చు వయనాడులో పోలింగ్ సరళి కావచ్చు, అక్కడ కాంగ్రెస్కి ఉన్నటువంటి బలం కావచ్చు? ఎస్, నిజంగా వాయనాడు ఈ రోజు వచ్చేటటువంటి ఫలితాలు మొత్తం ఒక ఎత్తు అయితే కొంత వాయనాడు పైన కూడా ప్రతి ఒక్కరి ఫోకస్ కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ కాంగ్రెస్ అంతా చెప్పుకుంటున్నట్టుగా భావి భారత ప్రధాని అని కూడా ఖచ్చితంగా చేసి తీరుతాము, ప్రధానిగా రాహుల్ గాంధీ అవుతారు అని వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే రాహుల్ గాంధీ గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా పార్లమెంటుకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో తను గతంలో ఏ విధంగానైతే అటు అమేధీ మరోవైపు వాయనాడు నుంచి పోటీ చేసి అమేధీలో ఓడిపోయి వాయనాడులో గెలిచారు. ఏది ముందు ఇప్పుడు జరిగిన ఎన్నికల కంటే ముందు. కానీ ఆ తర్వాత
తను వాయనాడులో కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తినటువంటి పరిస్థితి కనిపించింది. ఒకసారి తను అనర్హత వేటుకు కూడా అక్కడి నుంచి గురైనటువంటి పరిస్థితి కనిపించింది. తర్వాత సుప్రీంకోర్టులో రిలీఫ్ కూడా దక్కింది. సో కానీ ఈసారి మాత్రం కొంత కాంగ్రెస్ చాకచక్యంగా వ్యవహరించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏదేమైనా సౌత్ నార్త్ అనేది ఖచ్చితంగా రాజకీయాల్లో కనిపిస్తూ ఉంటుంది. సో నార్త్లో ఉన్నటువంటి నాయకులు, ఇక్కడ గెలిచినటువంటి నాయకులే ఖచ్చితంగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతారనేటువంటి ఆలోచనతో వాళ్ళు కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో యూపీలో పాగా వేసినటువంటి వాళ్ళే మళ్ళీ పార్లమెంట్లో చక్రం తిప్పగలుగుతారు, ఏ విధంగానైతే ప్రధాని అవడానికి కూడా అవకాశాలు ఉంటున్నాయనే విషయంపైన కూడా కొంత చర్చలు జరిగాయి. అదే సమయంలో రాహుల్ గాంధీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వాయనాడు, అంటే తను అప్పటికే సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. సో వాయనాడుతో పాటు ఏ విధంగానైతే గతంలో తన కుటుంబం మొత్తం కూడా ఎక్కువ సార్లు పోటీ చేసినటువంటి స్థానం రాయబరేలీ నుంచి గతంలో సోనియా గాంధీ ఎంపీగా ఉన్నారు. కానీ ప్రస్తుతం సోనియా గాంధీ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ రాజ్యసభకు వెళ్ళిపోయారు. తను రాజస్థాన్ నుంచి రాజ్యసభలో ఉన్నారు. సో ఈ సమయంలో తను 2 ప్రాంతాల నుంచి పోటీ చేసినటువంటి పరిస్థితుల్లో 2 ప్రాంతాల్లో కూడా, అంటే 2 పార్లమెంట్ స్థానాల్లో రాహుల్ గాంధీ గెలిచారు. రాయబరేలీలో గెలిచారు, వాయనాడులో గెలిచారు. సో ఆ సమయంలో కొంత కీలక నిర్ణయం తీసుకున్నారు. సో రాహుల్ గాంధీ ఖచ్చితంగా యూపీలో ఉన్నటువంటి రాయబరేలీ నుంచే ప్రాతినిధ్యం కొనసాగాలి. సో వాయనాడులో రాహుల్ గాంధీ ద్వారా రాజీనామా చేయించి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేటువంటి సమయంలో ప్రియాంక గాంధీకి ఇక్కడ ఛాన్స్ ఇచ్చారు. సో ప్రియాంక గాంధీ కూడా ఇప్పటికే నేరుగా ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయకపోయినప్పటికీ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రతి ఎన్నికల కూడా తను ప్రచారం చేయడం, తర్వాత కొన్ని పార్లమెంటు నియోజకవర్గాలకు పూర్తి స్థాయిలో బాధ్యత కూడా తీసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సార్వత్రిక ఎన్నికల్లో అమేథీ కావచ్చు, రాయబరేలీ, ఈ 2 పార్లమెంట్ స్థానాలకు ఆవిడే బాధ్యత తీసుకున్నారు. ఇక్కడ రాహుల్ గాంధీని గెలిపించడమే కాకుండా కిషోర్ లాల్ శర్మ, అంటే ఏదైతే గతంలో రాహుల్ గాంధీ పోటీ చేసి ఓడిపోయినటువంటి అమేథీలో మళ్ళీ కాంగ్రెస్ ని గెలిపించుకున్నారు. సో ఈ విధంగా కొంత ప్రియాంక గాంధీ సైతం తన ప్రచారం విషయంలో కావచ్చు, తను ప్రజలకు దగ్గరవుతున్నటువంటి విషయంలో కావచ్చు, ఆమెకు కూడా ఇప్పుడు చరిష్మా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ సమయం సరైంది ప్రియాంక గాంధీని రాజకీయాల్లోకి, అంటే ప్రత్యక్ష ఎన్నికల్లోకి తీసుకురావాలనుకున్నారు. మొత్తానికి వాయనాడు నుంచి పోటీ చేయించారు. సో ఈ రోజు వాయనాడులో కూడా రాహుల్ గాంధీ తర్వాత ప్రియాంక గాంధీని ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి జనం ఆశీర్వదించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ ఓట్ల కౌంటింగ్ లో వస్తున్నటువంటి ఆ సరళిని చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ప్రియాంక గాంధీ మంచి మెజారిటీతో గెలిచే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అబ్సల్యూట్లీ రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. సో ప్రియాంక